महाराज की बोल गौरीपुत्र गजानंद की भारत माता की జై శ్రీరామ్. ఎక్కువసేపు మాట్లాడాను నేను. ఎందుకు తెలుసా, చాలా మంది ఏమో నేను మాట్లాడితే వినాలనుకుంటారు, బట్ కొందరు తిట్టుకుంటారు. కంటే టైం ఎంత అవుతుందన్న 11 అవుతుంది కాబట్టి తిట్టుకుంటారు. ఆకలి కూడా అవుతుంది కదా అందరికీ. సరే అయితేలే ఆకలి. సరే సరే, వెరీ గుడ్, మంచిగా చేస్తున్నాడు ఆ ప్రోగ్రామ్. అయితే రాగానే నాకు ఇక్కడ ఒక్కటే షాక్ కలిగింది, నిజంగా షాక్ కలిగింది. ఏమైందన్న ఈ మైక్కి? ఈయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి నాకు షాట్ కొడతలేదు. నాకేమో అర్థింగ్ వస్తుంది, కానీ నేను ఇంకా స్టిల్ ఎందుకున్నంటే పక్కన బాస్ ఉన్నాడు. ఈయన ఎందుకు తీసుకొస్తున్నా తెలుసా? నేను ఇందాక అమ్మగారిని ఏం చెప్పిండు, పిల్లలందరికీ ఏం రావాలంట, ఏం రావాలంట, అందుకే నేను పట్టుకొని వచ్చిన. ఈయన ఎక్కడుంటే అక్కడ మనకేముంటుంది, ఏముంటుందన్నా? ధైర్యం ఉంటుంది. ఎవరికి ధైర్యం వచ్చిందన్న ఆయన ఉంటే అంటే, సాక్షాత్తు ఎవరికి ధైర్యం వచ్చింది తెలుసా? రామునికి కూడా ధైర్యం వచ్చింది. ఎవరికి ధైర్యం వచ్చింది? రామునికి కూడా ధైర్యం వచ్చింది. ఏం పేరు పెట్టాలి? పేరు హనుమా. ఏం పేరు పేరు? ఈ పుష్ప ఏడున్నాడు, ఇందాక డాన్స్ అయ్యిండుగా. ఇక్కడ ఒక 2 నిమిషాలు మీరు నవ్వాలిగా. కేసీఆర్ స్టైల్ పిలుద్దాం. ఎవడాయి పుష్ప? కదా బాగా అయింది కదా, బాగా అయిందిగా. దాదా గట్టిగా చప్పట్లు కొట్టినకి. సంతోష్. ఆ పుష్ప రాసుకున్న ఉందా పోయిందా? పోయిందా? జై శ్రీరామ్ భయ్య, చాలా బాగా చేసినావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి నాకు. ఇంకొకటి నాకు అమ్మగారు నాకు నచ్చింది బాగా. ఈ ముకుందా ముకుందా అని ఆడేటప్పుడు కట్టె పట్టుకొని ఎవడో ఎవడో ఏదా అబ్బాయి ఏడున్నాడు, వెరీ అదా అదా చప్పట్లు కొట్టాలి. ఒకసారి కట్టె లేకుండా ఒకసారి అయ్యో కమాన్ బేటా. రారా కృష్ణ రారా శ్రీరామ్. రైట్ బేటా, వెరీ గుడ్ అన్న. టెక్షన్ తీసుకో అన్న, ఆల్రెడీ గదే ఉంది మా దగ్గర కదా బేటా. చలో రైట్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆల్రెడీ గణపతి పెట్టినాం మా మనీడ, గణపతిని పెట్టినాగా అమ్మ. ఉండదు. నాకు ఏం మంచి అనిపించింది అంటే, అమ్మవారిని నేను ఇంకా దర్శనం చేసుకోలేను అని అనుకుంటున్నాడు కూర్చొని, బట్ స్క్రీన్లో అమ్మవారిని ప్లే చేసిరన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అమ్మవారు చాలా పవర్ఫుల్. మీరు ఒక్క మాట చెప్పారు కదా, మా ప్రాంతాన్ని మొత్తం రక్షిస్తుందన్న. మంచిగా చెడు అయినా ఎవరు రక్షిస్తారు మీ ప్రాంతాన్ని? ఎవరు రక్షిస్తారన్నా? అమ్మవారు రక్షిస్తుంది. కాబట్టి మీరు ఆ అమ్మవారిని మర్చిపోకుండా, ఈవెన్ ఇక్కడ స్క్రీన్లో ఏది ఉన్నా సరే మీరు అమ్మవారిని పెట్టిరు కదా. సో ఈ ఆర్గనైజర్స్ అందరికీ గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఎందుకంటే అమ్మవారు అంటేనే శక్తి. అమ్మవారు అంటే ఎవరు? శక్తి. సో అమ్మవారు వచ్చేసింది, గణపతి వచ్చేసిండ్రు. రైట్. ఇప్పుడు నేను వచ్చినా కదా, ఇడ వచ్చినా కదా, నేను వచ్చిన, కార్తీక్ వచ్చిండు, కేసీఆర్ గీసీఆర్ ఎవరు రాలేరు. ఓకే, జర్రేదో పిలిచినట్లు మీకు కొంచెం మనకన్నా నిద్రగిన పోతారేమో అని. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నాకు తెలిసి నేను మొన్న కూడా కాదు, ఒక దగ్గర ఇట్లా స్పీచ్ చెప్తున్నా, మంచిగా చెప్తున్నా. అరే పాటలు పెట్టొద్దురా మన గణేశుడు ఇట్లా మంచిగా అంటే, ఆ పక్కన ఇంకో మండపం కూడా ఈయనకాని పడదేమో వాడు స్టార్ట్ చేసిండు. ఏం పాట స్టార్ట్ చేసినాడు తెలుసా? బన్నీ బన్నీ బన్నీ. సో ఈడికి వచ్చినాక నాకు ఏమనిపించింది తెలుసా? నాకైనా అన్న వాళ్ళకైనా ఏమనిపించింది అంటే, భగవంతుడు ఎవరమ్మా? భగవంతుడు మనం వేసిన పెద్ద పందిరికి, లైట్కి, దానికి దీనికి మెచ్చడో కానీ ఈరోజు మీరు చేసిన భక్తికి మాత్రము ఖచ్చితంగా మురిసిపోతాడు, మురిసిపోయిండు కూడా. రైట్. మనం ఒక్క లైన్ తీసుకుంటే, ఋషులు అందరు ఉన్నారంట, మీ ఈవెంట్ చూస్తున్నారంట. ఇక్కడ సైడ్ మొత్తం 3 దేవతలు చూస్తున్నారంట. ఋషులు, సింగర్స్ ఉంటారుగా అమ్మ, సింగర్స్ అందరూ ఒక పాట పాడిరంట మీ అందరిని చూసి. 3 దేవతలు మురసి మురసి పోయరా. ఎందుకు? ఈ పిల్లల పర్ఫార్మెన్స్ అందరిని చూసి మీరు అంత బ్యూటిఫుల్గా చేసారు కాబట్టి. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, టైం ఎక్కువ లేదు కాబట్టి వీడికి ఎవరిని పిలుద్దాం? బాస్. ఎవరిని పిలుద్దామన్నా? బాస్ రావాలి అంటే ఎవరు పిలిచినా వస్తాడా? ఎవరు పిలిస్తే రాడు. కేవలం ఒక్కరు పిలిస్తే మాత్రమే వస్తాడు. ఒకటి చేస్తే మాత్రమే వస్తాడు. ఏం చేస్తే వస్తాడు భయ్? ఏం చేస్తే వస్తాడు? ఒక్కసారి అందరు చేతులు ఇవ్వటాలి పైకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
పాడేటప్పుడు అందరు సపోర్ట్ కొట్టాలి, నాతో పాటు పాడాలి, రామనామం చేద్దాం. ఇట్లా కొట్టద్దు, నేను పాడేటప్పుడు కొట్టండి. రైట్, చలో. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. పవన తనయ సంకట హరణ మంగళ మూరతి రూప్, రామ లఖన సీతా సహిత హృదయ బసాహు సుర భూప్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. बोलो सियावर रामचंद्र की, पवन सुत हनुमान की, భారత్ మాతా की జై శ్రీరామ్. ఇప్పుడు ఇక్కడికి ఎవరు వచ్చేసారు అంటే బాస్ వచ్చేసిండు, ఏదో ఒక రూపంలో వచ్చేసిండు స్వామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణాలోచన మారుతిం నవత రాక్షస సంతకం. ఒక 10 నిమిషాలు ఆంజనేయ స్వామిని మనం ఇక్కడ కూర్చోబెడదాం. ఆంజనేయ స్వామి వస్తే ఏమవుతుంది అన్న అంటే, మీరు మొత్తం రామాయణం చూస్తే హనుమంతుడు రాకముందు మొత్తంగా ఏడుపు అంతా, రాముడు ఎంత బాధపడుతుంటాడు తెలుసా. వన్స్ బాస్ వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోతుంది. అయిపోదా? రాగానే ఏం చేస్తాడు, 100 యోజనముల సముద్రాన్ని దాటేసి లంకని నలగబెట్టి సీతమ్మ జాడ కనుక్కొని మళ్ళీ రివర్స్ ఏడుకొస్తాడు బేట, రాముందు ఏడుకొస్తాడు. ఇప్పుడు సీతమ్మ తల్లి ఎక్కడుందని తెలిసింది, లంకలు ఉందని తెలిసింది. కేవలం ఆంజనేయ స్వామి మాత్రమే పోయి, మిగతా వారు పోగలుగుతారా? సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఈ భారతి అవతల లంక ఉంటది కదా, సో ఆ లంక అవతలకి పోవాలంటే వీళ్ళు ఏం చేస్తారు, ఒక బ్రిడ్జ్ కడదామని డిసైడ్ అవుతారు. ఏమైతారు వాళ్ళు? బ్రిడ్జ్ కడదామని డిసైడ్ అవుతారు. సో మీరు ఆ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది కదా, ఈ ఒక్క స్టోరీ నుంచి మనం ఎన్ని నేర్చుకోవచ్చో మీకు అర్థమవుతుంది. రైట్, సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఫస్ట్ నలుడు, నీలుడు, ఆంజనేయ స్వామి, జాంబవంతుడు, వీళ్ళందరూ కలిసి కోట్ల మంది వానరులు, ఎంతమంది? కోట్ల మంది వానరులు ఏం చేస్తారంటే, సరే మనం బ్రిడ్జ్ కడదామని అనుకుంటారు. ఇప్పుడు మేరీపట్నం బ్రిడ్జ్ ఉందా, పీవీఆర్, అంతకంటే పెద్ద బ్రిడ్జ్ కడదామని డిసైడ్ అయిపోయి ఏం చేస్తారంటే, పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొస్తారు. ఏం తీసుకొస్తారమ్మా? పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని అవి వేస్తూ ఉంటారు. అవి వేస్తుంటే ఏమైతాయి అంటే, ఫస్ట్ మునిగిపోతా ఉంటాయి. ఏమైతాయి? మునిగిపోతుంటాయి. అవి వీళ్ళకి అర్థం కాదు, ఏంది పోయి మనం ఇట్లానే వేస్తుంటే మునిగిపోతూనే ఉంటాయి, ఎప్పుడు వారధి కడదామా అనుకుంటారు. ఎవరు? వానరులు. సరైన అందరు కూర్చుంటారు, జాంబవంతుడు, నలుడు, నీళ్ళు అందరు కూర్చుంటారు. కూర్చొని వాళ్ళు ఏం డిసైడ్ అవుతారు అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒకటి ఆలోచన చేయాలి అని చెప్పి జస్ట్ హనుమంతుని సైడ్ చూస్తారు. ఎవరు సైడ్ చూస్తారు? ఏం చేద్దాము అంటే, హనుమంతుడు ఏం చెప్తాడు ప్రతి దానికి? శ్రీరామ అని ఏం చేద్దామంటే, ఈ రాళ్ళ మీద రాద్దామని చెప్తాడు. ఎవరు చెప్తారు? హనుమంతుడు. సరే అని చెప్పి వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా, ఫుల్ రాళ్ళు తీసుకొచ్చి రామ్ 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 అని మొత్తం రాసేసారు. రాసిన తర్వాత వీళ్ళందరూ తొందరపడి వానరులు ఏం చేస్తారు తెలుసా, రాయిని పట్టుకొని వేయడానికి పోతారు. హనుమంతుడు ఏమంటాడు తెలుసా, ఆ టైంలో ఆగు అంటాడు. ఎందుకు తెలుసా, మనం రామనామం రాసినాం, కానీ వాటిని వేసేటప్పుడు ఏమనాలంట, మనము జై శ్రీరామ్ అనాలంట. ఏమనాలంట? అట్లయితేనే రాళ్ళు వెళ్తాయి, లేకపోతే మళ్ళీ ఏమైపోతాయి, మునిగిపోతాయి అంట. సరే అని చెప్పి వర్క్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఒక పెద్ద వానరు వచ్చిండు, జై శ్రీరామ్ అని ఏమేసిండు, రాయి వేసిండు. మునిగిపోవాల్సిన రాయి ఏమైపోయింది, తేలింది. చెరోబయ్యా అని స్టార్ట్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఏమైంది, వారిది కడతా ఉన్నారు. దూరం రాముడు ఇట్లా కూర్చున్నాడు, ఇట్లా దూరంగా కూర్చున్నట్ట. కూర్చొని వా ఏం పని చేస్తున్నాయి పోయి కోతులు, మనం అందరం కోతులమేగా, ఇంత పని చేస్తున్నాయి కోతులు. ఎవరి కోసం చేస్తున్నాయి కోతులు ఈ పని అంతా? ఎవరి కోసం చేస్తున్నాయి బేటా? రాముని కోసం. అంటే నా కోసమే చేస్తున్నాయి కదా, మరి నేను ఇట్లా కూర్చోద్దు కదా, నేను కూడా ఏం చేయాలి, జరా సాతిద్దాం. మన భాషలో చెప్పాలండి ఏంది, నేను కూడా సాతియాలని చెప్పి రాముడు వస్తాడు. రాముడు వచ్చి ఏం చేస్తాడు తెలుసా, ఈ కోతులే ఇంత రాళ్ళు లేవాడుతున్నాయి, నేను జర పెద్ద రాయి లేవట్టేస్తా అంటాడు. రాముడు రాయి లేవాడుతాడమ్మా, వేసి ఇట్లా వాడేస్తాడు. రాయి ఏమైపోతుంది తెలుసా, పట్టకు లేకుండా పోతుంది, మునిగిపోతుంది రాయి. రాయి ఏమైపోతుంది, షాక్ అవుతాడు రాముడు. ఇంకో రాయి ఏమంటాడు లక్ష్మణుడిని, ఇంకో రాయి ఇస్తాడు లక్ష్మణుడు. రాముడు ఇంకో రాయి వేస్తాడు, మళ్ళీ ఏమైపోతుంది, మునిగిపోతుంది. 3, 4, 5, 6 మునుగుతూనే ఉంటాయి. సైడ్కి చూస్తాడు, ఎవరుంటారు సైడ్లా, శ్రీరామ్ అనుకుంటే నవ్వుతుండు. హనుమా నువ్వు కూడా నవ్వుతావు ఆఖరికి అంటే,
లేదు ప్రభు చెప్పండి అంటే మీరు వేసిన రాళ్ళన్నీ కూడా తేలుతున్నాయి. మీరు రాసింది ఎవరి పేరు? నా పేరు. మరి నేను రాయేస్తే తేలాలి కదా, మరి ఎందుకు మునుగుతుంది హనుమా అని అంటాడు. అప్పుడు హనుమంతుడు ఏమంటాడు తెలుసా? నవ్వుకుంటూ వచ్చి ప్రభు మీరు ఏమనుకోకుంటే ఒక మాట చెప్తా అంటాడు. ఏమంటాడు? మీరు ఏమనుకోకుంటే చెప్పు హనుమా అంటాడు. ఎవరు? రాముడు. అప్పుడు ఏమంటాడు తెలుసా హనుమంతుడు? స్వామి మీకంటే మీ నామము గొప్పది, మీకంటే మీ నామానుకున్న ప్రాచుర్యం గొప్పది, మీకున్న కీర్తి గొప్పది. అందుకే మేము దొర్లించిన బండరాళ్ళ బలం లేదు, బ్రహ్మాండంలో ఉన్న బలం అంతా నీ నామంలోనే ఉంది. అందుకే రాళ్ళన్నీ కూడా ఏమవుతున్నాయి? తేలుతున్నాయి అని చెప్తే అప్పుడు రాముడు ఏం చేస్తాడు? దాని మీద ఏం రాశాడు? శ్రీరామ అని రాసి దాంట్లో ఏంగా ఏమైపోతుంది? తేలుతుంది. ఇట్లా తేలుతుంది అంటే గల్లో తేలినట్టుంది అని మీరు పవన్ కళ్యాణ్ పాట పాడతారు కదా అన్న, అంతకంటే మంచిగా తేలుతుంది. సో ఇప్పుడు ఏమైతుందమ్మా? ఏమైతుంది? బ్రిడ్జ్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ అంతా అవుతుంటే ఇక్కడ రాబెట ఇగో ఈ పిల్లని, ఈ అమ్మాయి చిన్న పాపని దా ఉడతా పిల్ల. ఈ పిల్ల పేరు ఏం పేరు? దా ఏం పేరు అమ్మా నీ పేరు? దా ఉడతా ఉడతా ఉష్. అమ్మా నువ్వు స్కూల్కి డైరెక్ట్ ఇంటికి వస్తున్నావా? ఇక్కడ ఇక్కడ ఈ స్కిట్లో బాగా చేయించినట్టు అంతేనమ్మా? అనిలాని అంతేనా? ఈ పర్ఫార్మెన్స్ నన్ను స్కూల్కి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి తీసుకురాలేవుగా. ఇది సెంట్ అనమ్స్ అంట స్కూల్ పేరు. నీకు బటర్ఫ్లై వస్తుందా? రాదు కదా, సరే వెరీ గుడ్. కొంతసేపు మీరు ఏమనుకోవాలి తెలుసా అమ్మ? మీరు ఏమనుకోవాలి మీరు అంటే నేను ఏమైనా ఎందుకు ఇచ్చిన అంటే నేను చెప్పేటప్పుడు చాలా కాన్సన్ట్రేటెడ్గా వింటుంది. ఎట్లా వింటుందమ్మా? కాన్సన్ట్రేటెడ్గా వింటుంది. సో ఇట్లనే ఈ వాడలు అందరూ ఏం చేస్తున్నారు అని అంటే వారధి కడుతున్నారు అన్న. ఏం చేస్తారు వీళ్ళు? వారధి కడుతుంటే దూరం నుంచి ఒక చిన్న ఉడత పిల్ల చూస్తుందంట. ఎవరు చూస్తారు? ఉడత పిల్ల చూస్తుంది. ఈ ఉడత పిల్ల చూస్తుంది. వా ఏం కడుతున్నారు కోతులు వానరులు, నేను కూడా నా రామకార్యంలో ఏదో విధంగా చిన్న హెల్ప్ అన్న చేయాలని డిసైడ్ అవుతుంది. ఎవరు డిసైడ్ అవుతారు? ఉడత పిల్ల. కానీ ఈ ఉడత పిల్ల ఏమైనా వేయగలుగుతుందా? ఎవరు వేయగలుగుతుందా? చేయలేదు కాదు. కానీ ఏం చేస్తుంది తెలుసా ఈ ఉడత పిల్ల? సరే నేను ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి సముద్రం నీళ్ళలో పోతుంది. ఏం చేస్తుంది? నీళ్ళు మొత్తం తడుస్తుంది, బయటికి వస్తుంది, ఉష్కల బుర్లాడుతుంది ఇట్లా. మళ్ళీ ఏం చేస్తుంది? ఆ ఉష్కలు తీసుకొని పోయి ఈ వారధి ఉంది కదా, ఈ వారధి మధ్యలో పోస్తూ ఉంటుంది ఉష్క. పోతుంటుంది వస్తుంటుంది, చాలా హ్యాపీగా పోతుంటుంది వస్తుంటుంది. ఈ మధ్యలో మనలాంటి వానరులు ఉంటారు కదా, ఏంది ఇది మేము ఇంత పెద్ద కొండలు వేస్తుంటే కాళ్ళకు వస్తుంది అని బెదిరిస్తాడు. జర్ర హట్ అవుతుంది. ఎవరు? ఉడతమ్మ. మళ్ళీ ఏం చేస్తుంది? నా రాముని కోసం చేస్తున్నాడు. ఎవరంటే నాకేంది? మళ్ళీ పోతుంది, మళ్ళీ తడుస్తుంది, మళ్ళీ జురు. ఇంకొకరు అనిల్ అన్న లాంటి వాళ్ళు వస్తాడు. ఎవరు లాంటి వాళ్ళు? ఆయన ఒక వానరుడు వచ్చి ఎన్ని కాళ్ళ దగ్గర వాడు ఊక్కున్నాడేమో కానీ నేను తొక్కి చంపుతా అంటాడు. అనగానే ఉడతమ్మ హట్ అయిపోతుంది. ఎవరు హట్ అయిపోతారు? ఉడతమ్మ హట్ అయి ఏడుస్తుంటే అక్కడ కూర్చున్న రాముడు ఉడతని పిలవాడు. ఉడతని చూసి ఏం చేస్తాడు తెలుసా? ఉడత దగ్గరకు వస్తాడు. ఎవరు వస్తారు? రాముడు వస్తాడు. ఏమైంది ఉడతా అంటే, చూడు ప్రభు నేను ఏదో నీ కార్యంలో హెల్ప్ చేయాలని చిన్నగా ఏదో చేస్తుంటే ఈ వానరులు కాళ్ళకు అడ్డం వస్తున్నావు అన్నాడు. ఆడెవరో ఒకడైతే తొక్కి చంపుతున్నాడు అని ఏడుస్తుంటది. ఎవరు? ఇప్పుడు రాముడు ఏం చేస్తాడు తెలుసా? వాడలు మళ్ళీ ఇట్లా కూర్చుంటారుగా, అందరు పిలుస్తాడు కదా అంటే వాడలు అందరూ ఏమైపోతారు? అప్పుడు దగ్గరకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఏమైందంటే, లే ప్రభు ఇది కాళ్ళలోకి వస్తుందని చెప్తారు. ఎవరు? వానరులు చెప్తారమ్మా. చెప్పిన తర్వాత అప్పుడు రాముడు ఏం చెప్తాడు తెలుసా? ఇది మీ కాళ్ళలోకి వస్తలేదు, ఇది కూడా ఏం చేస్తుంది? చాలా పెద్ద పని చేస్తుందంట. ఎవరు? ఆ రోజు రాముడు ఏం చెప్పిండో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలమ్మా. రాముడు ఏం చెప్తారు తెలుసా? మీరు ఎంత పెద్ద వారధన కట్టండి, ఎన్ని రాళ్ళన్నా వేయండి, ఎన్ని వృక్షాలన్నా వేయండి, ఈ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదమ్మా, ఆ గ్యాప్స్ని ఎవరు ఫిల్ చేస్తారు అని అంటే ఈ ఉడతమ్మ ఫిల్ చేస్తుంది అని చెప్తాడు. ఎవరు చెప్తారు? రాముడు చెప్తాడు. దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అన్న అంటే, మన దాంట్లో వీడు పెద్ద క్యాస్టు, వీడు చిన్న క్యాస్టు, వాడు డబ్బులు ఉన్నాడు, వీడు డబ్బులు లేడు అని చెప్పి మనం చూడాలా? చూడొద్దు. సో రాముడు అందరిని కూడా ఆల్వేస్ ఎట్లా చూసిండంటే ఈక్వల్ గా చూసి. ఎట్లా చూసిండు బేట? సో మనకు కూడా ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అది ఒక్కటి నేర్చుకోవచ్చు. రెండు ఏం చేస్తారు అంటే, ఈ ఉడత పిల్లి ఉంది కదా, ఈ ఉడత పిల్లని రాముడు తీసుకొని పైకి అప్పుడు మస్తు పని చేస్తున్నావు అని చెప్పి ఏం చేస్తున్నాడు తెలుసా? 3 గీతలు గీసాడు. ఎన్ని గీతలు గీసాడు బేట? ఇప్పుడు ఆ ఉడతకున్న గీతలు ఎవరివి అంటే రాముడు అప్పట్లో గీసిన గీతలు. ఇక ఉడత ఖుషి అయిపోతుంది. ఎంత ఖుషి అయిపోతుంది అంటే, రాముడు వచ్చి మాట్లాడడం కాదు, చేతితో ఏం చేసిండు? 3 గీతలు గీసిండు కాబట్టి ధన్మాన్ కిందికి దిగి 3 రౌండ్లు వేస్తుంది రామునికి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని. కథం ఎక్కడ పోతుంది? దాని పని అది చేసుకోవడానికి పోతుంది. సో చాలా జాగ్రత్తగా మనము ఈ స్టోరీని, ఈరోజు మీరు ఇంత పెద్ద మండపం పెట్టిరిగా,
1,00,000 రూపాయలు ఖర్చు చేసిరు కదన్నా. మీరు అందరిలా అనిలన్న కష్టపడ్డాడు కదా, అనిలన్నతో పాటు మీరు అందరు కష్టపడ్డారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉడత అంతా పని చేసుకుంటామా, రాముడు నన్ను చూడాలి ఏం చేసిందా ఉడత? చూసిందా? చేయలేదు కదా. వానరులు వచ్చి దాన్ని గుర్తించలేరు, ఇంకేం చేసిరు? దాన్ని తిట్టిరు. దేవుడు రాముడు చూడాలని కూడా చేయలేదు అది, కానీ అది అంత కష్టపడ్డది కాబట్టి భగవంతుడైన రాముడే ఉడత దగ్గరకు వచ్చి ఏం చేసిండు? ఉడతని గుర్తించిండు. కాబట్టి మన దాంట్లో కూడా అప్పుడప్పుడు డిఫరెన్సెస్ ఇవన్నీ వస్తుంటాయి కదా. ఎవ్వడు గుర్తుపట్టకపోయినా మనలో ఒక్కరు మాత్రం గుర్తుంచుకుంటారు, వాళ్ళు ఎవరు? భగవంతుడు. కాబట్టి ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ చేసిండుగా అమ్మ, ఇలా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఎవరు అనుగ్రహం ఉండాలి? ఎవరు అనుగ్రహం ఉంటుంది? దేవుని అనుగ్రహం ఉంటుంది. అందరికంటే మీ గణపతి అనుగ్రహం ఉంటుంది. ఎవరు అనుగ్రహం ఉంటుంది? బోల్ గణేష్ మహారాజ్ కి, బోల్ గణేష్ మహారాజ్ కి, జై శ్రీరామ్. ఉడతా ఓకే రా. సరే, ఇక టైం అయిపోతుంది కదా. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చాలాసేపు మాట్లాడినా కదా, ఇప్పుడు ఎక్కువసేపు వద్దు. ఎందుకు అని అంటే మీకు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి కదా. ఇంకొక అబ్బాయి వచ్చి ఒక చిన్న స్కిట్ చేపిస్తే తర్వాత మనం క్లోజ్ చేద్దాం. నాకు జర బ్లాక్ డ్రెస్ వేసుకున్న బలవంతుడు ఎవరైనా ఉన్నారు ఐడా? జల్దీ లేట్ జల్దీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సరే, ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే ఒక్క చిన్న స్టోరీ చెప్తా. ఏం స్టోరీ చెప్తా అంటే, యాక్చువల్గా ఆంజనేయ స్వామి ఎంత పవర్ఫుల్ అని అంటే, 3 కోటి దేవతలకు ఎంతైతే పవర్ ఉంటుందో అంత పవర్ఫుల్ ఎవరు? ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి చేతిలో ఏముందమ్మా? ఏముంది? ఇది దీన్ని యూజ్ చేసినట్టు మీరు చూసిన సినిమాలలో చూసిరా? ఆంజనేయ స్వామి ఆయన గద పట్టుకున్నాడు కానీ ఎప్పుడు కూడా తన గద యూజ్ చేయలేడు. మరి ఆంజనేయ స్వామి రాక్షసులు అంతమంది ఉంటారు కదా బేట, ఇట్లా కొట్లాడుతుండే ఎవరు? ఆంజనేయ స్వామి అని అంటే సుందరకాండలో స్టార్టింగ్ ఫైట్ అవుతుంది. అప్పుడు ఏం చెప్తారు తెలుసా? హనుమంతుడు 80,000 మంది నిలబడతారు హనుమంతుడు చుట్టూ. ఎంతమంది నిలబడతారు? 80,000 రాక్షసులు నిలబడతారు. ఎంతమంది? అయినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? పెద్ద కమాన్ మీద కూర్చుంటాడు. ఇట్లా పెద్ద కమాన్ మీద కూర్చొని కిందికి దిగుతాడు. ఆ 80,000 మంది రాక్షసులు ఒక్కొక్కడు చేతులలో కొడవళ్ళు, తల్వార్లు, గొడ్డళ్ళు అన్ని పట్టుకొని వస్తారు. ఫస్ట్ హనుమంతుడు వాళ్ళకి ఏం చెప్తారు తెలుసా? వాళ్ళకి ఎట్లా వార్నింగ్ ఇస్తాడు, నేను ఎట్లా కొడతా అని చెప్తాడు. మీ అందరు కూడా వినండి. అది వింటుంటేనే గూస్ బంప్స్ వస్తాయి. సగం మంది చచ్చిపోయారు ఆ డైలాగ్కి. ఎవరు డైలాగ్ అది? ఈ బాస్ డైలాగ్. ఫస్ట్ ఏమంటాడు ఆయన? ఏ పని చేసినా సరే జై శ్రీరామ్ అంటాడు. ఏమంటాడు? జై శ్రీరామ్ అని ఒక మాట అన్నాడు. నా పేరు హనుమ, శత్రు సైన్యాలని రూపు మాపేస్తా. మీరు ఇన్ని ఆయుధాలు పట్టుకొని వచ్చారు కదా, నాకు ఏ ఆయుధం కూడా అవసరం లేదు. నేను మిమ్మల్ని ఎట్లా కొడతా తెలుసా? అరచేతో కొట్టి చంపేస్తా అంటాడు. ఏమంటాడు? అరచేతో కొట్టి చంపేస్తా, నా కాలు కింద పెట్టి నలిపేస్తా, పిడి గుద్దెలతోటి గుద్ది చంపేస్తా, నా గోళ్ళతోటి పీల్చి చంపేస్తా, నా కొరతోటి చీల్చి చంపేస్తా, రాళ్లతోటి కొట్టి చంపేస్తా, చెట్టు కొమ్మలతోటి కొట్టి చంపేస్తా. మీరు కాదు కదా 1000 మంది రావణాసులు యుద్ధరంగంలో నా ముందుకు వచ్చినా సరే చిన్న పురుగు కొట్టి చంపేస్తా. ఎవరన్నా డైలాగు? ఆంజనేయ స్వామి. మరి బాస్ కి అంత పవర్ ఉంది కదా, రావణాసుని బాస్ తలుచుకుంటే జస్ట్ ఇట్లా కొడితే చచ్చిపోతాడు. ఎవరు? రావణాసుడు. కానీ ఎందుకు కొట్టలేడు అంటే ఈ స్టోరీ చూసి మీకు అర్థమైపోతుంది. రైట్? చలో, ఇగో జర్రసేపు ఈయన పేరు రావణ్. ఏం పేరు ఈయన పేరు? నువ్వేమనుకో బేట. ఏం పేరు నీ పేరు? హర్ష అంట. జర్రసేపు ఏం పేరు ఈయన పేరు? హర్ష. ఈయన పేరు ఏం పేరు? ఏం పేరు ఈయన పేరు? జర్ర తనాయించాలి నువ్వు బాస్ గా. వెరీ గుడ్. మన బాస్ ఈయన ఎవరు? రావణాసుడు. సో ఒకరోజు ఏమైపోతుంది అంటే అమ్మ, రామరావణ యుద్ధంలా భీకరమైన యుద్ధం అవుతుంది అన్న. ఎంత యుద్ధం అవుతుంది అని అంటే, లక్ష్మణ స్వామిని తర్వాత రావణాసుడు మళ్ళీ బాణాలన్నీ వేస్తే మొత్తం బ్లడ్ అయిపోతాడు. ఎవరు? లక్ష్మణ స్వామి. మళ్ళీ లక్ష్మణునికి ఏమన్నా అయితే ఈ టైంలో సంజీవిని తెస్తే కూడా మరి బతుకుతాడో అని చెప్పి మధ్యలో ఎవరు వచ్చేస్తారు? సో ఇప్పుడు ఎవరో వచ్చిర్రు అని అంటే బాస్ వర్సెస్ రావణ్. నిలబడబెట్ట ఇట్లా ఇద్దరు. ఎవరిద్దరు? బాస్ వర్సెస్ రావణ్ ఫైట్ అవుతుంది. టికెట్ పైసలు కూడా లేకుండా చూడరు. ఇది ఆదిపురుష్ సినిమా లేకుండదు సరేనా? సో ఈ రావణాసుడు హనుమంతుడు వీరిద్దరు ఫైట్ చేసే ముందు రావణాసుడు ఏమంటాడు తెలుసా? హనుమ, నీతోటి నేను యుద్ధం చేయాలనుకుంటున్నా, కానీ యుద్ధం చేసే ముందు మనం ఒక చిన్న గేమ్ ఆడదాం అంటాడు. ఏమంటాడు? ఏం గేమ్ అని అడుగుతాడు. ఎవరు? హనుమంతుడు. రావణాసుడు ఏం చెప్తాడు తెలుసా? గుద్దుల గేమ్ అని చెప్తాడు. ఏమంటాడు? గుద్దుల గేమ్. ఈ గుద్దుల గేమ్ ఏందని అడిగితే హనుమంతుడు ఏం చెప్తాడు తెలుసా? ఒక్క గుద్దు నేను నిన్ను గుద్దుతా. ఓకే, ఒక్క గుద్దు నువ్వు నన్ను గుద్దు.
మన ఇద్దరం గుద్దుతో ఎవరు గుద్దు పవర్ఫుల్ వాళ్ళే గెలిచినట్టు. అయిపోయిందా గేమ్? సరే గేమ్ స్టార్ట్ చేద్దామా? సో ఇద్దరు నిలబడ్డారు. నిలబడగానే ఫస్ట్ రావణాసుడు ఏమన్నాడు తెలుసా? మై వీర్ హూ అన్నాడు. ఏమన్నాడు? హనుమంతుడు ఏమన్నాడు తెలుసా? మై మహావీర్ హూ అన్నాడు. ఏమన్నాడు? రావణాసుడు ఏమన్నాడు తెలుసా? మై శివు భక్తు హూ అన్నాడు. ఏమన్నాడు? బాస్ ఏమన్నాడు తెలుసా? మై హీ శివు హూ అన్నాడు. ఏమన్నాడు? మై హీ శివు అన్నాడు. అన్న తర్వాత స్టార్ట్. ఇప్పుడు ఇక ఫస్ట్ రావణాసుడు హనుమంతుడికి చెప్తాడు. ఫస్ట్ నువ్వు గుద్దు అంటాడు. హనుమంతుడు ఏమంటాడు తెలుసా? ఫస్ట్ నువ్వు గుద్దు అంటాడు. రావణాసుడు మళ్ళీ ఏమంటాడు? ఫస్ట్ నువ్వు గుద్దు. హనుమంతుడు ఏమంటాడు? ఫస్ట్ నువ్వు గుద్దు. మళ్ళీ రావణాసుడు ఏమంటాడు? ఫస్ట్. అప్పుడు హనుమంతుడు ఆలోచించి ఒకటే అంటాడు, సరే నువ్వు అన్నట్టు ఫస్ట్ గుద్దు నేను నిన్ను గుద్దుతా, మరి సెకండ్ గుద్దు నన్ను కూడా గుద్దాలి. అర్థమైందా? రావణాసుడికి అర్థమవుతుంది ఇది ఎక్కడ నోందిరవై కథ అని చెప్పి. ఇంత బలం ఉందా నీకు? చూద్దామా? సరే చూద్దామని చెప్పి రావణాసుడు స్టార్ట్ చేశాడు. ఇక ఈడ ఉండి గుద్దాలి గాడు రావణాసుడు. మేదిపట్నం చౌరస్తా వరకు పోతాడు. ఓరి గుద్దనికి, హనుమంతుని గుద్దనికి. సో ఈ మేదిపట్నం కాడికి వెళ్ళి రావణాసుడు ఉరుకొచ్చు ఒక్క గుద్దు హనుమంతుని గుద్దుతే హనుమంతునికి ఏమైనా అవుతుందా? జస్ట్ ఇట్లా పోయి ఇట్లా వస్తాడు. అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్ల కాడ కారు ఇట్లా పోయి ఇట్లా వస్తుంది అంతే. రావణాసుడు అడుగుతాడు, హనుమా నీకేం కావాలి అంటే నేను ఇంకా మంచిగా ఉన్నా అంటాడు. ఎవరు? నీకు చక్కెర వస్తలేదా? నేను ఇంకా జబర్దస్తున్నా అంటాడు. నీకు కళ్ళు తిరుగుతలేవా అంటే నాకు ఇంకా మంచిగా కనిపిస్తున్నాయి, నువ్వు ఎక్కువ మాట్లాడక. ఇప్పుడు ఎవరు గుద్దాలి? ఎవరు గుద్దాలి? ఎవరు గుద్దాలి? ఎవరు గుద్దాలి? బాస్ గుద్దుతావా? నన్ను గుద్దకు దోస్తులు. ఓకే బాస్ రెడీయా? ఇప్పుడు హనుమంతుడు మేదిపట్నం చౌరస్తా పోవాలా? నిలబడిన దగ్గరనే కొట్టి తప్పేస్తాడు. ఎవరు? బాస్. సో ఇట్లా నిలబడిన హనుమంతుడు ఆ రోజు టర్న్ వచ్చింది కాబట్టి ఒక్కటేసారి నిలబడిన దగ్గర బాస్ ఏం చేశాడు అని అంటే గద యూజ్ చేయడు. పోయి గద యూజ్ చేశాడా? ఇట్లా నిలబడి హనుమంతుడు ఒక్కటేసారి, మీరందరూ నాతో పాటు రాలి. ఓకే 360 degrees ఇట్లా చెయ్యి పెట్టి జై శ్రీరామ్ అంటాడు. ఎంత పెట్టిండు? 360 degrees పెట్టిండు. 360 degrees పెట్టి ఆయన జై శ్రీరామ్ అంటే ఆపన తేజ సంహారు వాపై తీనోలోకు హాకుతే కాపాయి. అంటే ఒక్క లోకం కాదు, 3 లోకాలు గజ 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 షేక్ అయిపోయాయంట. పైన బ్రహ్మదేవుడు మంచిగా తపస్సు చేస్తుండంట. ధన్మం జై శ్రీరామ్ అంటే ఏమవుతుందని చూసిండంట. చూసేమో ఇద్దరికి ఫైట్ అయింది. ధన్మన్ కిందికి వచ్చేసిండంట. బ్రహ్మదేవుడు కిందికి రాగానే హనుమంతుడు ఈ పెద్ద ఆయన ఎందుకు వచ్చిండు? ఎవరు అనుకురు? హనుమంతుడు అనుకున్నాడంట. రావణాసుడు పెద్ద ఆయన వచ్చినట్టే మామూలు ఏదో పెద్ద ఆయన ఉందనుకుంటాడు. ఎవరు? రావణాసుడు. హనుమంతుడు అడుగుతాడు, స్వామి మీరు ఎందుకు వచ్చిర్రు అని అడుగుతాడు. ఎవరిని? బ్రహ్మదేవుడిని. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తాడు తెలుసా? హనుమ ఇంకా ఏంది నాయన గంతగానం పెట్టినావు, జర్ర తక్కువ చేయరాదు? పెద్ద ఆయన చెప్పిందా లేదా? తక్కువ చేయాలా? తక్కువ చెబుతా? కొంచెం తక్కువ చేస్తాడు. ఎవరు? బాస్. చాలా అంటే లే స్వామి ఇంకా కొంచెం తక్కువ చేశాడు. ఇంకా కొంచెం అంటాడు, తక్కువ చేశాడు. ఇంకా కొంచెం అంటాడు, తక్కువ చేశాడు. హనుమంతుడు అడుగుతాడు. వాడేమో చొరసకెళ్ళి ఉరుకొచ్చి గుద్దిండు. నేను నిలబడిన దగ్గర చేపెడితే గింత 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 అంటారు పెద్దలు. మీరు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడు తెలుసా? హనుమ జర అర్థం చేసుకోవాలి, నువ్వు ఈ రాముని చేతిలో సావాలని రాసిన నేను, నువ్వేమో నువ్వే తప్పినావు అనుకో, నేను రాసింది తప్పు అయిపోతుంది కదా, నన్ను కూడా జర అర్థం చేసుకో అంటే సరే అని చెప్పి లాస్ట్ గింత పెడతాడు. ఎవరు పెడతారు? బాస్. ఎవరు పెడతారు? బాస్ పెడతాడు. పెట్టి ఆ రోజు హనుమంతుడు ఒక్క గుద్దుతే రావణాసుని దశ కంటుడు అంటంగానండి. 10 తలలు ఉన్న రావణాసుడు యుద్ధ భూమిలోకి వెళ్ళి ఎగిరి పడతాడు. ఎగిరి పడిన తర్వాత ఈ ఒక్క మూతి ముక్కు చోళలకి వెళ్ళి కాదు, 10 మూతి ముక్కు చోళలకి వెళ్ళి రక్తం మొత్తం పడిపోయిన తర్వాత 2-3 గంటలు కోమా. ఈ రోజు డేట్లు అయితే ఉస్మానియా గాంధీ 7 పడకపోతారు, అంత ఘోరంగా పడిపోతారు. ఎవరు? రావణాసుడు. ఈ హనుమంతుడు ఏం చేస్తాడు తెలుసా? పడిపోతాడు రావణాసుడు. అప్పటే గాలుపుతారుగా ఇట్లా ఊపుతుడు. బ్రహ్మదేవుడు వచ్చాడు. ఈడు ఏం చేస్తున్నావు నాయన అంటే వీడు నడో వచ్చిండో అని చూస్తున్నాడు. సో బ్రహ్మదేవుడు ఏమంటే నీకు ముందే చెప్పినా కదా అంటాడు. అట్లా ఒక 2-3 గంటలు అయిన తర్వాత రావణాసుడు లేచి ఎంకలా చూడాడు. మళ్ళీ పట్టని కూడా పడుతుందిగా, చక్కగా రథం ఎక్కి కొంచెం దూరం పోతాడు.
కొంచెం దూరం పోయి ఏమంటాడు తెలుసా, హనుమా అని పిలుస్తాడు. ఇట్లా మళ్ళీ చూస్తాడు బాస్, ఇంకోటి కావాలేమో అనుకుంటాడు. ఏమంటాడు తెలుసా అప్పుడు రావణాసుడు, మెచ్చుకోవాలయ్యా నీ బలాన్ని అన్నాడు. ఎవరు? రావణాసుడు. అంటే మొత్తం రామాయణం మనం చూస్తే రావణాసుడుకు దూరన్న పొగిడిండు అంటే ఎవరిని పొగిడిండు? బాసి పొగిడిండు. సో అంత పవరు, అంత శక్తి మనకి రావాలి అని అంటే మనం అందరం ఏం చేయాలి? ఎవ్రీ సాటర్డే హనుమాన్ చాలీసా చేయాలి. ఏం చేయాలి? హనుమంతుని సింధూరం పెట్టాలి. హనుమాన్ చాలీసా ఏం చేయాలి? పక్కా చేయాలి. చేస్తే మనకి ఈయనకి ఎంతైతే బలం ఉందో అంత బలం మనకి ఖచ్చితంగా వస్తుంది. సరే అన్న, లాస్ట్ ఒక్క మాటలా ఈ హనుమంతునికి మిగతా అందరికీ ఏంది తేడా అంటే, రామాయణం టైంలో కోట్ల మంది వానరులు ఉన్నారా లేదా? కోట్ల మంది వానరులే ఉన్నా, సుగ్రీవుడే రాజైనా, అంగదుడే యువరాజైనా, జాంబవంతుడే పెద్దవాడైనా, నేడు మందిరాలలో సీతారామ లక్ష్మణ సమేతంగా కొలువైనది ఒక్కరే. ఎవరు? హనుమంతుడు. అది ఎవరు స్పెషాలిటీ? మన హనుమంతుని స్పెషాలిటీ. కాబట్టి మీరు అందరూ హనుమాన్ చాలీసా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనము ఈ చెప్పిన స్టోరీలా మీ అందరికి గూస్ బంప్స్ టైప్స్ వచ్చిందా రాలేదా? వచ్చింది కదా. సో మన పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, ఏదైనా మంచి హనుమాన్ చాలీసా లైన్ చెప్పంటే మీరు కాదు వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇక్కడ రా బాబా, ఇక్కడ జల్దిరా దామ్. ఇప్పుడే చెప్తా చూడ ఏం చేస్తుందో. నేను చెప్తా ఒకటే, ఇంకా అయిపోయింది, ఏం లేదు ఇక. జల్దిరా బెట, జల్దిరా. ఇప్పుడు నేను ఒక పాట ఎడితే ధన్మని వాడేస్తాను. బటర్ఫ్లై నీకు రాదా? చలో ఈ సాంగ్ వచ్చేవారు కన్నా దా ఇద్దరు వాడతారు. ఇద్దరు రాదే అన్నది. Butterfly, 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 where are you going? Where are you going? Dancing, 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 dancing. సాదిగా అలా అమ్మగారు నన్ను తిడతాడు. సరే నేను చెప్తా బటర్ఫ్లై. ఏమన్నా తెలుసా ఫస్ట్ లైన్లా? బటర్ఫ్లై సీతాకొక శిల్క వేర్ ఆర్ యు గోయింగ్, ఏడుకోతున్నావు అని అడిగిందంట. నెక్స్ట్ లైన్, గోయింగ్ అవుట్ ఇన్ టు ద గార్డెన్ అంటది. నేను గార్డెన్లోకి పోతున్నా అంటది. ఎందుకు అని అంటే బొరలడ్డానికి అంటది. ఈ లైన్లా అదే హనుమాన్ చాలీసా ఒక లైన్ చెప్తాను నేను మీకు. ఓకే, చాలా లైన్స్ ఒక లైన్ చెప్తా. ఓకే, సూక్ష్మ రూపధరి సిహి దికాబా, వికట రూపధరి లంక జరావా. ఈ లైన్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, వీళ్ళు చెప్పిన లైన్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, గడ్డిలో ఎట్లా బోరాడాలని నేర్చుకోవచ్చు, పుష్కలో ఎట్లా బోరాడాలని నేర్చుకోవచ్చు. హనుమాన్ చాలీసాలో ఉన్న హనుమంతుని ఈ లైన్ నుంచి సూక్ష్మ రూపధరి సిహి దికావా అంటే, స్వామి నువ్వు సీతమ్మ తల్లి జాడ కనుక్కోవడానికి పోయినప్పుడు నీకు అంత పెద్ద రూపం ఉన్నా సరే నువ్వు ఎట్లా పోయినావు? చిన్నగా పోయినావు. నువ్వు ఎందుకు నువ్వు చిన్నగా పోయినావు అంటే, నువ్వు పెద్దగా పోతే ఆ రావణాసునికి దూరంకి వెళ్ళి కనిపిస్తే సీతమ్మని తీసుకొని పోయి దాపెడతాడు. సో అక్కడ హనుమంతుడు ఏం యూజ్ చేసిండు? బుద్ధి యూజ్ చేసిండు. తర్వాత మొత్తం రాక్షసులు ఇట్లా మొత్తం ఆయనకి సరెండర్ చేసి ఏం చేసిండు? వికర రూపాధారి అయ్యి రాక్షసులు ఏం చేసిండు? సంహరించాడు. సో అందుకే మనం కూడా ఏంటంటే, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి అక్కడ పెరగాలి. ఎవరిలాగా? హనుమంతునిలాగా, సీతాకొక చిలుకలాగా కాదు. రైట్. సో జానీ ఎస్ పప్ప, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. రైట్ అనిల్ అన్న, మీ టీం అందరూ చాలా మంచిగా చేస్తారు అన్న. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఎందుకు తెలుసా, భగవంతుడు డబ్బులున్న దగ్గర ఉండడో తెలియదు కానమ్మా, మీ బస్తీలో చాలా భక్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా భగవంతుడు మీ అందరికీ కూడా ఏదో విధంగా ఆయన అనుగ్రహాన్ని కటాక్షిస్తూ 12 అవుతుందా మీరు పోతలేరు అంటే ఇది రియల్ భక్తి. ఇది ఇక్కడ డీజే సాంగ్లు పెడతలేరు కదా, మీ పిల్లలు ఆడుతారు కదా. ఇంకా అన్న చెప్పినట్టు ఇట్లాంటి పిల్లలని పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు కదా, వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టాలి భయ్. మీరు నార్మల్ తల్లిదండ్రులు కాదమ్మా. మీరు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంత గొప్ప యోధుడు ఎందుకు అయ్యిండు అంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ కంటే ముందు వాళ్ళ తల్లి జిజియాబాయి ఎవరో కాదు, మీలాంటి తల్లి జిజియాబాయి. కాబట్టి ఇక్కడ ఉన్న జిజియాబాయిలకి గట్టిగా చప్పట్లు కొట్టి, అదేవిధంగా నా రైట్లో ఉన్న ధర్మవీర సంభాజీ మహారాజ్ వారసులందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇగో ఇక్కడున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులందరికీ గట్టిగా చప్పట్లు కొట్టాలి. అదే మొత్తం రాజ్యం ఇచ్చినా కాదు, ఔరంగజేబు ఆయన కూతురునిచ్చి పెళ్లి చేస్తా అన్నా సరే, ప్రాణం పోయినా సరే ధర్మాన్ని నేను చేంజ్ చేసుకోను అన్నాడు. ఎవరు? సంభాజీ మహారాజ్. అట్లాంటి సంభాజీ మహారాజ్ వారసులం మనం అందరం అయినందుకు రియలీ మనం అందరం కూడా ఏంది బ్లెస్డా కదా మనము. కాబట్టి మంచి అవకాశం ఇచ్చారన్నా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్
జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.